హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వెన్నెలా వ్లాగ్స్. దిస్ ఈజ్ సంతోషి. నేను చూపిస్తున్న టౌన్ వచ్చేసి గోకర్ణ అనే టౌన్ వచ్చి ఉత్తర కన్నడ డిస్టిక్లో కర్ణాటక స్టేట్లో ఉంది. దీనికే భూ కైలాష్ అని పేరు కూడా ఉంది. గోకర్ణ అని ఈ ఊరిని ఎందుకు అంటారు, ఇక్కడ ఉండే ఈ గుడి ఎవరి చేత ప్రతిష్ఠించబడి ఉంది అంటే, పూర్వం రావణాసురుడు ఆత్మలింగాన్ని తన లంకలో ప్రతిష్ఠించాలనుకుంటాడు. దానికోసం ఘోర తపస్సు చేసి శివానుగ్రహాన్ని పొంది ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరుతాడు. శివుడు ముందే చెప్తాడు, ఈ ఆత్మలింగాన్ని లంకకు చేరే వరకు భూమిపై నిలుపరాదని, ఒకవేళ అలా నిలిపినట్లయితే దీనిని మరలా పైకి తీయటం నా వల్ల కూడా అసాధ్యమని చెప్తాడు. ఇదంతా చూసిన నారదుడు వెళ్ళి వినాయకుడికి ఇంకా విష్ణుమూర్తికి జరిగిన విషయమంతా చెప్తాడు. ఈ ఆత్మలింగాన్ని తీసుకుని రావణాసురుడు లంకను చేరుకుంటే విశ్వానికే ప్రమాదమని చెప్పడంతో వినాయకుడు మారువేషంలో బాలబాలుడి అవతారంలో రావణాసురుడిని చేరుకుంటాడు. సంధ్యా సమయం అవుతూ ఉండడంతో రావణాసురుడు పూజ చేయాలి అనుకుంటాడు. అక్కడే కనిపించిన ఆ బాలబాలుడిని పిలిచి ఆ ఆత్మలింగాన్ని పట్టుకోమనడంతో ఆ బాలుని రూపంలో ఉన్న వినాయకుడు 3 సార్లు పిలుస్తానని, రాలేకుంటే నేను ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టి వెళ్ళిపోతాను అంటాడు. సరే అని రావణాసురుడు వెళ్ళి పూజ చేయడం ప్రారంభిస్తాడు. ఆ బాలబాలుడు 3 సార్లు పిలిచి ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఇది చూసిన రావణాసురుడు కోపాగ్రహితుడై ఆ బాలుని తలపై కొడతాడు. తరువాత ఆత్మలింగాన్ని భూమి నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు రావణాసురుడు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతనికి సాధ్యమవ్వదు. ఆ ఆత్మలింగాన్ని బయటకు తీసే క్రమంలో శివలింగం ఆకారం వచ్చి గోవు చెవి ఆకారంలో ఉండిపోతుంది. దీంతో ఈ ఊరికి గోకర్ణ అని పేరు వచ్చింది. మీకు ఇంకా దీని గురించి వేరే ఏదైనా స్థల పురాణం తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళింది మహాశివరాత్రికి తర్వాత 3 డేస్కి వెళ్ళాము. ఇక్కడ మహాబలేశ్వర జాతర జరిగిందంట. సో అందుకని షాప్స్ అవి కూడా ఎక్కువ పెట్టారు. ఇంకా ఇక్కడ వచ్చేసి రథాలు కనిపిస్తున్నాయి కదా, ఈ రథాలపై మహాబలేశ్వరుని జాతర జరిగినప్పుడు మహాశివరాత్రి టైంలో ఈ రథాలను ఉపయోగించి శివుణ్ణి ఊరేగిస్తారు. ఈ రథాల నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ వినాయక టెంపుల్ ఉంటుంది. ఈ వినాయక టెంపుల్ ఏంటంటే, ఇందాక స్టోరీలో చెప్పాను కదా, రావణాసురుడు బాలబాలుడి రూపంలో ఉన్న వినాయకుడిని ముడతారంట. ఆ ముట్టినప్పుడు తలపై గుంతల ఏర్పడుతుంది. అది కూడా మనకి స్పర్శ దర్శనం చేసి మనం ఆ వినాయకుడిని మనం చూడొచ్చు. ఈ సైడ్కి మనకు కనిపిస్తున్న గుడే ఈ వినాయకుడి గుడి. ఇక్కడే మనం ఆ వినాయకుడి తలపై చేపెట్టి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. లోపలికి ఉంటుంది ఇక్కడ వినాయకుడి షేపు. లోపలికి సీసీ కెమెరాస్ అవి ఉన్నాయి. సో కెమెరాస్ అవి లోపలికి ఎలో లేదు, అందుకే నేను వీడియో తీయలేకపోయాను. ఇదే వినాయకుడి గుడి ఎంట్రన్స్ ఉంటుంది, మహాగణపతి గోకర్ణ అని. దీని నుంచి మనం ఇంకా స్ట్రైట్గా వచ్చినట్లయితే ఇక్కడే మహాబలేశ్వరుని యొక్క గుడి ఉంటుంది. ఇక్కడ ఇంకా మనకు కావాల్సిన పూజకు కావాల్సిన పువ్వులు అవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు, మనం తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సంస్థాన శ్రీ మహాబలేశ్వర క్షేత్ర గోకర్ణ అని, అదే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే గోకర్ణ బీచ్ ఉంటుంది. ఇది కూడా మనం విజిట్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళినప్పుడు గుడికి దగ్గరలోనే ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. లోపల కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో కెమెరాస్ ఏమి అలౌ లేదు. అక్కడ కనిపిస్తున్న ద్వారమే ఇది మెయిన్ గర్భగుడి. ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ వచ్చేసి ఆత్మలింగాన్ని తీయటానికి రావణాసురుడు ప్రయత్నిస్తాడని చెప్పాను కదా, అదే ఈ పిక్చర్. ఈ పక్కన వినాయకుడిని చూసినట్లయితే మీరు తలపైన లోపలికి ఉంటుంది, తలపై మొట్టికాయ వేస్తాడంట రావణాసురుడు. ఆ పిక్చర్ కూడా మనకు అందులో కనిపిస్తుంది. ఇక్కడ బీచ్ ఉంటుంది, గోకర్ణ బీచ్ అని చెప్పాను కదా, ఫ్యామిలీతో విజిట్ చేయడానికి బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ బోట్ రైడింగ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకి. పర్ పర్సన్కి 200 అలా ఛార్జ్ చేస్తారు. అక్కడ రైట్ సైడ్ మనకి స్ట్రైట్గా కొండ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి చూస్తే మనకి సన్సెట్ వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుంది. టైం ఉంటే అది కూడా ట్రై చేయండి. మేము అనుకుంది 2 days ట్రిప్ ప్లాన్ కాబట్టి మాకు టైం లేదు, సో అందుకే వెళ్ళలేకపోయాము. మీరు ఇంకా ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ అంటే ఓం బీచ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓంకారం షేప్లో ఉంటుంది. కుడ్లై బీచ్ ఇంకా హాఫ్ మూన్ బీచ్ ఉంటుంది. అవి కూడా మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మేము అనుకుంది 2 days ట్రిప్ ప్లాన్ కాబట్టి మాకు అవన్నీ చూడటానికి టైం సరిపోలేదు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇడగుంజి ఇంకా మురుడేశ్వర యానా వెళ్ళాము. ఆ ప్లేసెస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ గోగర్భ శివ కేవ్ అని కూడా ఉంటుంది.
మీరు మహాబలేశ్వర టెంపుల్ ఇంకా గోకర్ణ బీచ్ అది విజిట్ చేసిన తర్వాత ఈ గోగర్భ శివ కేవ్కి వెళ్ళాలి అనుకుంటే 6 కిలోమీటర్స్ బై రోడ్ ఉంటుంది అండ్ 1.5 కిలోమీటర్ బై వాక్ చేయాల్సి ఉంటుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. బిఫోర్ 5 లోపే మీరు ఈ టెంపుల్ విజిట్ చేస్తే బెటర్, ఎందుకంటే ఆ కేవ్ వచ్చేసి డెన్స్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కొంచెం. సో అందుకనే 5 లోపే మీరు వెళ్ళి దాన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.